తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మహాజ్ఞ సొలొమోను రాసిన పరమగీతం మొదటి అధ్యాయం 1-2 చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. తన పరిశుద్ధ వాక్యం మనందరూ దీవించిన గాక. ఆమేన్. కొన్ని ప్రార్థనతో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరుడా, మీ దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మాకొక్కరి మనోనేత్రములు వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియరా, ఈ పరమగీతం చెప్పాలంటే పరలోక గీతమే, కానీ ఈ లోక గీతం కాదు. అది పరలోక గీతంగా ఉండాలంటే మనము ఆత్మతో ధ్యానించినప్పుడే పరలోక గీతం. ఆత్మ ధ్యానించగా లోకానుసారంగా ప్రియుడు, ప్రియురాలు, సుందరి, సుందరవతి రకరకాల ఇక్కడ వాక్యం రాయబడి చూడండి. 1 ఏమంటున్నాడు? ప్రియురాలా, నీవు సుందరవి, నీవు సుందరవి, నీ కన్నులు గువ్వ కన్నులు. చూసారా? వరుడే నేసుడు వధు సంఘాన్ని మాట్లాడుతున్నాను. నా ప్రియురాలా అంటే నా ఇష్టరాలా, నువ్వు సుందరవి, సుందరవి అంటున్నా. దేంట్లో సుందరమైన సంఘం అంటే ఆ దేవుడిచ్చిన కృపాలను ఉపయోగించు దేవుని మహిమచ్చే సంఘమే సుందర ఆత్మీయ అలంకారం కలిగిన సంఘం. ఆత్మీయ అలంకారం కలిగిన సంఘం. అందుకే మరి నా ప్రియురాలా అనే సంఘాన్ని మెచ్చుకుంటున్నా. నా ఇష్టమైన సంఘమా అనే సంఘాన్ని మెచ్చుకుంటూ అని అంటున్నా. కాబట్టి ఈ విధంగా ప్రియుడు అనే ఇష్టుడు, ప్రియురాలుగా ఇష్టురాలు దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలని. కాబట్టి ఈ విధంగా ప్రియుడు, ప్రియురాలని అక్కడ రాయబడింది. ఇవంతా లోకానుసారమైన మాటలే, కానీ ఆత్మలో చూస్తున్నప్పుడు మరి అవి ఎలాగుంటుందంటే పై అలంకారంగా కాక అంతరంగ అలంకారం, వెలుపటి అలంకారం ఉండదు అంటున్నా. ప్రియురాలు ఎందుకు సంఘాన్ని అంటున్నాడు అంటే మీరు గమనించిన వాక్యంలో 1 Peter 3:3 చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. చూసారా? మీ అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇది ఆయన కోరుకున్న అలంకారం, అంతరంగ అలంకారం, హృదయాలంకారం, పరిశుద్ధ అలంకారం. అందుకే 96 కీర్తన 9 చూడుకుంటా ఏమన్నాడు? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయి. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడంటున్నా. ఇది అంతరంగ అలంకారం, ఇది దేవుని ఇష్టపడే అలంకారం. అటువంటి సంఘాన్ని అంటున్నాడు సుందరవతి, సుందరి అని అంటున్నా. నీ కన్నులు గువ్వ కన్నులు అని అంటున్నా. అతడు అదే సమయంలో వధువు సంఘం కూడా వరుడనేసి ఏం శ్లాఘిస్తున్నారు? నువ్వు సుందరుడు, అతి మనోహర్. చూసారా? ఇలా సంఘం యెస్సులో సంబోధిస్తున్నది. నా ప్రియుడా, చూసారా? నా ప్రియుడా, నువ్వు సుందరుడు అంటున్నా. ప్రియుడా, ఇష్టుడు, నువ్వు అతి మనోహరుడు అంటున్నా. అతి మనోహరుడు అని సంఘం వర్ణిస్తున్నదంటే యేసు ప్రభువు అతి మనోహరుడు అనగా వర్ణనకు అందనివాడు అని అర్థం. వర్ణనకు అందనివా. నీ జీవితకాలం అంతా ఆయన వర్ణించినప్పుడు కూడా ఇంకా మిగిలి ఉంటుంది, వర్ణించలేము ఆయన మనం. అది అతి మనోహరుడు అని సంఘం. ఇలాంటి అర్థాలతో తీసుకుంటేనే మరి పరమగీతంగా ఉంటుంది. కానీ లోకానుసారం తీసుకున్నట్టయితే అది ప్రణయగీతం కావచ్చు. ఈ సందేశం ఇప్పుడు మనం మర్చిపోగా. అందువల్లనే నోటి ముద్దులతో నేను ముద్దు పెట్టుకుంటున్నాడు అంటున్నా. ముద్దు ప్రేమ గుర్తు. ఓ బిడ్డ ముద్దుగా బాగా ఎర్రగా బుగ్గలు కలిగి బాగా అందంగా ఉండే బిడ్డను ఏమంటారంటే
ప్రేమ కలిగి ముద్దు అంటే ప్రేమించేవారు ముద్దు పెట్టుకుంటా, ద్వేషించేవారు గిచ్చి ఏడిపిస్తా. అర్థమైందా? అందువల్ల ప్రేమ ముద్దు గుర్తు అనమాట. ముద్దు ప్రేమ గుర్తు. చూసారా? ప్రేమ ముద్దుకు గుర్తు. ముద్దు పెట్టుకుంటా అనగా ప్రేమ గుర్తు అనమాట. ప్రేమ గల ముద్దు పెట్టుకుంటా. ఇప్పుడు ఎప్పుడైనా గమనించినట్టయితే అందుకే ఈ ముద్దులలో 7 రకాల ముద్దులు బైబిల్ మనం చూస్తున్నాం. 7 రకాల మొదటి ముద్దు ఇంటి ముందే మనం నేర్చుకున్నాం. మొదటి ముద్దు తండ్రి ముద్దు. తండ్రి ముద్దు పవిత్రమైన ముద్దు, క్షమించే ముద్దు, చేరదీసే ముద్దు. తప్పనుకో ముద్దు పెట్టుకు చేరదీసా. ఇక అవన్నీ రెఫరెన్స్ ఇప్పుడు చెప్పనక్కర్లేదు, నువ్వు నేర్చుకున్నాను, జ్ఞాపం చేస్తున్నాను అంతే. అదే రెండవది మరి ఆ దైవ కుమారుని ముద్దు అంటున్నా. దైవ కుమారుని ముద్దు. యేసు ప్రభువా ఆయన ప్రేమించు, అదే ఆయన వాక్యం ప్రేమించుట, ఆయన ప్రేమించుట, ఆయన వాక్యం ప్రేమించట, ఆయన ప్రేమించేది అర్థం. అదే ఆత్మీయ ముద్దు అని అర్థం. వాక్యం ప్రేమించా, అప్పుడు ప్రభువుని ప్రేమించండి అనే అర్థం. అందుకే వాక్యమే దేవుడు అని క్లియర్గా బైబిల్ ఉంది. యోహాను సువార్త 1:1 ఏం రాబడిందంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని దుండెను, వాక్యము దేవుడే. చూసారా? వాక్యం దేవుడు. వాక్యం ప్రేమించినప్పుడే దేవుని ప్రేమించాడు. అదనమాట అర్థం. ఆత్మీయ ముద్దు అంటే కుమారుడు ముద్దు పెట్టుకుంటే నేను కోపించాలంటున్నా. ఇది ఆత్మీయంగా తీసుకోవాలి. ఇది కూడా కీర్తనాడు ఏమన్నాడంటే చదివా మనమా, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. కీర్తనాడు చెప్తున్నాడు ఆ యొక్క కీర్తన 2:12 అంటున్నా. కీర్తన 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు ఆయన కోపించు. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు ఆయన కోపించడు. కుమారుడు దైవ కుమారుడు ముద్దు పెట్టుకుని ప్రేమించండి. అంటే వాక్యాన్ని ప్రేమించండి. వాక్యమే దేవుడు. వాక్యాన్ని ప్రేమించండి అయితే నువ్వు ఆయన ప్రేమించండి అర్థం అని అర్థం. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోండి అని అర్థం. కొంతమంది వాక్యము నాకు కూడా ఒక అనుభవం ఉంది. ఏమంటే ఏదైనా మంచి వాక్యం, తగిన వాక్యము, మరి ఆశ్వాదకర వాక్యం ఉంటే అట నేను ఒకసారి అటు ముద్దు పెట్టుకున్నాను. తెలుసా? నా యొక్క అనుభవం మంచి ఆశ్వాదకరమైన వాక్యం ఏదైనా ఒక రెఫరెన్స్ నాకు దొరకదు అనుకోండి, నేను ప్రార్థించిన రెఫరెన్స్ ప్రభు చూపించినప్పుడు అట్టంటా నేను. అంటే ముద్దు పెట్ట అంటే వాక్యం ప్రేమించుట. యేసుని ముద్దు పెట్టంటే వాక్యం ప్రేమించుట. వాక్యమే దేవుడు, ఆయనే ప్రభు. కాబట్టి వాక్యమును మరి ప్రేమించండి, ముద్దు పెట్టుకోండి. అది దైవ కుమారుని యొక్క ముద్దు. దైవ కుమారుని ముద్దు పెట్టుకుంటా అని అర్థం. మరి 3వ ముద్దు పశ్చాత్తాప ముద్దు. చదువుకున్నా, జ్ఞాపం చేస్తున్నా. పశ్చాత్తాప ముద్దు. పాపపు స్త్రీ, ఆ ఊరు పాపపు స్త్రీ కన్యుడి తాని పాదాలు కడిగింది, మరి వెంట్రులతో తుడిచింది, ముద్దు పెట్టుకున్నది. ఇది పశ్చాత్తాప ముద్దు. పశ్చాత్తాపం చేత కన్నీరు కాచింది. ఎందుకు తెలుసా? ప్రతి పాపం కంటితోనే ప్రతి పాపం ప్రారంభమవుతాడు. ప్రతి పాపం కంటి చూపుతోనే పాపం మరి ప్రవేశిస్తారు. ఆదామవులు కంటి చూపుతో చూచారు పండు, ఆకర్షణలు బాగా తినాలని అనిపించింది. సాతాను శోకం గురైపోయా, సాతాను లోబడిపోయా. ఆ కంటితో చూచారు, మనసును ఆశించారు, తినేసా, పాపలు పడిపోయారు. కంటి చూపులనే పాపలు పడ్డారు ఆదామవులు కూడా. అది ఈ పాపం స్త్రీ కన్నీరు కార్చిన పాదాలు పెంచిందంటే ఆమె చేసిన కంటి చూపుతో చేసిన ప్రతి పాపం కూడా ప్రభు పాదాల పైన పంపిందని అర్థం. లూకాసు సువార్త 7వ అధ్యాయం చూసినప్పుడు ఆ యొక్క 38వ వచనంలో ఆ పాపం ఏం చేసిందట? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేనింట భోజనమునకు తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదం వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తమ తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాడికి పూసారు. చూసారు, నీ కార్యాలు చేసేది. కంటి చూపు ద్వారా వచ్చిన పాపం. ఆ పాపాన్ని కన్నీటి ద్వారా ఆయన పాదాల పైన మోపి పాదాలు కడిగింది, వెంట్రుకలతో తుడిచింది. పాదాలు అంటే కడిగిందంటే ప్రతి పాప భారాలంతా కూడా ఆమె చేసే పాపాలన్నీ కూడా ఆయన కాళ్ళపైన మోపింది. ఆ భారమంతా ఆయన పైన మోపింది. తల వెంట్రుకలతో కడిగింది, తల వెంట్రుకలు తుడిచింది. తల వెంట్రుకలు విస్తారం, మన వెంట్రుకలు మనం లెక్కించుకోలేము. ఆ వెంట్రుకలు ఆమె లెక్కించుకోలేక తల వెంట్రుకలు తుడిచింది. తల వెంట్రుకలు తుడిచింది అంటే నేను చేసిన పాపాలు
నా వెంట్రుకలు మించినవనే అది అర్థం. నా వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతకంటే మించిన ప్రపంచం వెంట్రుకలతో తుడుస్తున్నది. తల వెంట్రుకలు లెక్కించలే మనం. ఎవరో తల వెంట్రుకలు లెక్కించారా? ప్రపంచం ఇంతవరకు ఎవరు ఏ వ్యక్తి అయినా సరే తల వెంట్రుకలు లెక్కించారా? ఏసే లెక్కించా? మన వెంట్రుకలు మనం లెక్కించుకోలే. ఏసే ప్రపంచ మధ్య మా ఇప్పుడు పుట్టిన బిడ్డ వెంట్రుకలు ఆయన లెక్కించా. చూసారా? మీ వెంట్రుకలు లెక్కించబడిన వాక్యం ఉందా? మత్తయి సువార్త 10:30 అంటున్నారు, ఈ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి కనుక మీరు భయపడకూడదు. చూసారా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడిన ప్రబంటున్నా కదా. నీ కాదు, నీనా మీ ఉంది అక్కడ. నీ ఒక్క తల వెంట్రుకలు కాదు, మన ఒక్క తల వెంట్రుక మనం ఎంచుకోలేం. మన తల వెంట్రుకలు మనం మీ తల ప్రపంచం ప్రతి మానవునికి చిన్న ఈరోజు పుట్టి చిన్న బిడ్డ వెంట్రుకలు కూడా ఆయన లెక్కించారు. ఎంత జ్ఞానవంతుడు ఆయన, ఎంత గొప్ప. మరి ఈ లోకంలో మ్యాథమెటిక్స్ టీచర్స్ అంతా ఆయన పాత ఏర్పడాలి. ఎందుకు తెలుసునా? అని అంతా క్యాలిక్యులేషన్ యేసు ప్రభాక చెప్పరా? అది ఏ లెక్కల పండితులు కూడా, ఏ మ్యాథమెటిక్స్ టీచర్ కూడా లెక్కించలే, వెంట్రుకలు లెక్కించలే. మనమే లెక్కించలేం. అంత గొప్ప దేవుడు. మ్యాథమెటిక్స్ టీచర్ జ్ఞానం ఇచ్చింది ఆయన, మనంతా జ్ఞానం ఇచ్చింది ఆయనే. ఆయన మనందరి వెంట్రుకలు లెక్కించున్నా, మనందరి వెంట్రుకలు ఆయన లెక్కించున్నా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి అని అంటున్నాడు అక్కడ. మీ తల వెంట్రుకలు అంటే ప్రతి ఒక్కరి తల వెంట్రుకలు చూసారా ఆయన లెక్కించా. కాబట్టి మీరు భయపడకూడదు. చూసారు? మీ తల వెంట్రుకలు లెక్కించిన ప్రభు మీ వ్యాధులు ఎన్నప్పుడు కూడా ఆయన బాగు చేయగలరు. ఎటువంటి సమస్యలు ఆయన బాగు చేయగలరని అర్థం. కాబట్టి ఈ యొక్క పాపపు స్త్రీ కన్నీటి ద్వారా ఆయన పాదాలు కడిగి మరి తర్వాత ఏం చేసిందంటే, తర్వాత రెండో కార్యము ఆమె చేసిన కార్యం ఏంటంటే తల వెంట్రుక తుడిచింది. ఆ తర్వాత ముద్దు పెట్టుకున్నది. చూసారా? ముద్దు కూడా ప్రేమ గుర్తే. స్పర్శించిందంటే ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలు ఉండాలి అనే ఉద్దేశంతో. ఆ మాట కూడా ప్రభు చెప్పాడు కదా, లేవీ 11:44, మీ దేవుడు యెహోవా పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులైనండి. మీ దేవుడు యెహోవా, నేను పరిశుద్ధులను, నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్లు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు చూడ్డం అనేది వాక్యం రాబడింది. ఫిబ్రవరి 12-14 అక్కడ ఏం రాబడింది? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలే. చూసారా? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలే. కాబట్టి పరిశుద్ధత అవసరం. మన దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధులు కూడా. డాక్టర్ తన కుమార్ డాక్టర్ గారిని కోరుకుంటా, ఇంజనీర్ తన కుమార్ ఇంజనీర్ గారిని కోరుకుంటా. మన దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధులు ఉండాలని ఆయన యొక్క కోరిక అయినది. పరిశుద్ధత లేకుండా ప్రభు చూడలేవు. ఎందుకంటే ప్రభు పరలోక రాజ్యం ప్రభు ఆయన దగ్గర చేరుకోవాలంటే ఈ పరిశుద్ధత అవసరం. అందుకే పరలోక రాజ్యం అంతా కూడా పరిశుద్ధత అని ప్రకటన 20:22 చెప్తున్నా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనదేది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూసారా? పరలోక రాజ్యం అంతా పరిశుద్ధతే. గత ఎపిసోడ్ 20 అంశాలు మనం రాలేదు. పరలోకం అంతా పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ఎవడు అక్కడ ప్రవేశింపలే అని అంటున్నా. అసహ్యమైన దాన్ని నిషిద్ధమైన దాన్ని జరిగించి ఎవడు అక్కడ చేరాలంటున్నా. అంత పరిశుద్ధత. అందుకే ప్రభు మీరు పరిశుద్ధులు ఉండండి అని ఆదేశిస్తున్నా. అందుకే ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ తల వెంట్రుకలు తుడిచింది. తల వెంట్రుకలు విస్తారము, ఆ విస్తార పాపం క్షమించబడినవని కూడా ఆ లూకాసు వార్త 7:47 చెప్తున్నా. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు ఆ విస్తారముగా ప్రేమించిన కనుక ఆ విస్తారమైన పాపములు క్షమించబడినవి అని అంటున్నా. చూచారా? ఆ విస్తారంగా ప్రేమించింది, ఆ విస్తార పాపం క్షమించబడ్డాయి. పాపం విస్తారమే, వెంట్రుకలు విస్తారం. వెంట్రుకలు పాపాలు క్షమించబడేను అంటున్నా. రాయ సత్యాన్ని మనం గుర్తెరగా ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడు ఉండాలి అని అంటున్నా. పరిశుద్ధత లేకుండా ఎవరు అందుకు చేరలేరు. పరలోక అర్థమంతా పరిశుద్ధతే. పాపానికి స్థలం లేదు ఎక్కడ. అప్పుడు ఉదాహరణ చెప్తుంటాను.
అదేమంటే ఒక పంది ముందర ఒక హంస రాదు. హంస అంటే పనిలో అట్టే వచ్చి అతను రానప్పుడు పంది అడుగుతుందట, హంస నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే పనిలో గగన విధి నుండి మరి అలా పనిలో మంది చూసి అట్లా అట్లా వచ్చి నీ ముందర రాలేదు అన్నదట. అంతా విని సరే ఇంకా ఏమేమి ఉన్నాయి పర్లోక రాజ్యం అన్నప్పుడు అప్పుడు హంస నేరుస్తుందంట. పర్లోక రాజ్యంలో బంగారు వీధులు, బంగారు సింహాసనాలు, జీవజల నది, జీవవృక్షపురములు, మరి ఇంకా అబ్బో ఎన్నెన్నో అని అన్నప్పుడు ఆ పంది విని 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 ఆలోచించి ఆ తర్వాత ఏముంటుందంటే అంతా సరే కానీ అక్కడ మురికి దొడ్లునే అడుగుతుంది. చూచారా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, కానీ మురికి దొడ్లే కావాలి. పాపానికి స్థలమే లేదు అక్కడ, అంతా పరిశుద్ధతే. అందుకే మీ దేవుడు యెహోవా నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు ఉండేకి ప్రయత్నించాలంటున్నా. పేరా ఆయన పరిశుద్ధులు, మహాపరిశుద్ధులు కనుకనే వాళ్ళకు దేవదూతలు, కోట్ల దేవదూతలు కూడా మరి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానం చేస్తున్నాడు. వాక్యం మనకు కనిపిస్తుంది. వాక్యం కదా యెషయా ఆరాధ్యం కూడా వారు సైన్య అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చూసారా, గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేస్తున్నా. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కోట్ల దేవదూతలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కరెక్ట్ 5:11 చెప్తున్నా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడేను. వారి లెక్క కోట్ల కొలది ఉండేను. చూసారా, యోహాను చూసి రాసింది, నేను చూడగంటున్నా. ప్రకటన చూసి రాసిన గ్రంథమే. యేసు ప్రభువు దర్శనం చూపిస్తుంటే మరి యోహాను రాస్తున్నా. అక్కడ కోట్ల దేవతలతో కనిపిస్తున్నా. లెక్కిస్తామని లెక్కించే ప్రయత్నం చేశా. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, మీరు ఇంకెన్నో కొంత లెక్కించాను. సాధ్యం కాక కోట్ల కొలది అనేసారు. చూసారా, అంత కోట్ల కొలది దేవదూతలు గాన ప్రతిగానం చేస్తుంటే పర్లోక పునాదులు షేక్ కదులుతున్నాడు. చదువు వాక్యము పర్లోక పునాదులు అలా కదులుతున్నాయని వాక్యం రాబడింది. ఎంత గొప్ప స్థుతులు ఆలోచించండి, ఎంత గొప్ప స్థుతులు. యెషయా 6:3 ఖండించండి. అట్లే వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపడి ఉండేను. చూసారా, ఆ స్వరాలకు కోట్ల దేవదూతల యొక్క స్థుతులకు ఆ శబ్దానికి పర్లోక పునాదులు కదులుచుండి అలాగే షేక్ అయిపోతాయండి. అట్లా అంత గొప్ప స్థుతులు వాళ్ళు చెప్తున్నా. అట్లా స్థుతుల మధ్య ఆశ్చర్యమైన దేవుడు, ఆ స్థుతుల మధ్య ఆశ్చర్యమైన ప్రభు. ఇది గొప్ప భాగ్యం, నాకు చాలా బాగుంది. ఈ స్థుతుల మధ్య ఉండి అంత ఆనందం ఉంది నాకు అని చెప్పి మనల్ని మర్చిపోలేదు. ఆయన మన ప్రార్థన చెవులిస్తున్నా. వాళ్ళ స్థుతుల్లో పని చెవులో కానీ మన ప్రార్థనలో పని చెవులిస్తున్నాడు. చూసారా, 1 పేతురు 3:12 రాస్తున్నా. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము పిలిచే వారికి విరోధం ఉన్నది. చూసారా, ఆ చెవులను ప్రార్థన అయిపోయినాయి. అంత గొప్ప స్థుతి చెప్తున్నప్పటికీ ఇప్పుడు మరి ఒక పాట పాడుతుంటే సౌండ్ బాక్స్ గట్టిగా శబ్దం వస్తూ ఉంటుంది. అప్పుడు మనం మన మాట వినబడవు, ఎవరో చెవులో చెప్పుకోవాల్సి వస్తుంది. అంత గొప్ప స్థుతులు చెప్తుంటే దేవదూతలు ఆ స్థుతుల మీద ఆశ్రయించిన దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తున్నాడట, మనం ప్రార్థన చేస్తున్నాడట. ఆ స్థుతుల పైన చెవులు లేవు. భూలోకంలో ఎవరైతే విరిగి లేని హృదయంతో ప్రార్థన చేస్తున్నారో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థన ఉండేకే ఆ చెవులు ఉన్నాయట. ఆ చెవులు మన ప్రార్థన అయిపోయినప్పుడు మన చెవులు ఎట్టుండాలి, ఎక్కడుండాలి ఆలోచించే ప్రశ్న. ఆయన చెవులు మన ప్రార్థన అయిపోయినప్పుడు మన చెవులు ఎక్కడుండాలి, ఆయన వాక్యమే మన చెవులు ఉండాలి, ఆయన వాక్యమే మన చెవులు ఉండాలి. అందుకే ఈ వాక్యాన్ని మీ చెవులో నాటిని కూడా అన్నాడు వాక్యంలో. చూసారా, అందుకే ప్రభు మాట అన్నది. ఇంకోసారి లూకాసు వార్త 9:44 చూసినట్టయితే ఆయన చేసిన కార్యములను అన్నిటిని చూచి కొందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులో నాటనీయుడి. చూసారా, మీ చెవులో నాటనీయుడి. ఎప్పుడైతే వాక్యం చెవులో నాటబడుతుందో హృదయంలో వేరుపారి ఆత్మ ఫలాలు ఇస్తుంది. అవును, ఎప్పుడైతే విత్తనం నాటబడితేనే వృక్షమే ఫలాలు ఇచ్చేది.
వాక్యం చెవులో నాటబడితేనే అది వేరుపారి మరి పెరిగి మరి ఆత్మఫలాలు ఇటువంటి ఏమిటా ఫలాలు? ఆత్మఫలాలు అంటున్నా గలతీ 5:22 ఎప్పుడైతే వాక్యం నాటబడుతుందో ఈ ఫలాలను ఇస్తావు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఆ నవరస భరిత ఫలం, ఆత్మఫలాలు. ఇది ప్రభుకి అది ఆయన ఇష్టపడే ఆ 9 ఫలాలు కూడా ఆయనకి ఇష్టపడేది మరి ఒక గుంపు మాత్రమే. ఆ 3 గుంపులు సపరేట్ చేయండి. అదే పరమమిత్రులు మనం చూసినప్పుడు ఆ యొక్క 4:16 చదవండి. ఉత్తర వాయువు యజంచము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళమును వ్యాపింపజేయడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వెంచేనుగాక, తనకిష్టమైన ఫలములు అతను భుజించనుగా. చూచారా, ఉత్తరవాయువు ఏం చేయమంటున్నా? పైన నుంచి పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధ నింపింది సంఘాన్ని. దక్షిణవాయువు ఏం చేయము? కిందికి వచ్చిన పరిశుద్ధాత్మ సంఘాన్ని స్థితిపరిచి రాకల్లో పైకి మనం పంపించేస్తున్నా. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. అందుకే నా ప్రియుడు ఉద్యానవనం వేంచేస్తున్నా. మీ పరిమళం వ్యాపింపజేయడి. ఉద్యానవనం అనగా పార్కులో అనేకమైన పుష్పాలు ఉంటాయి. గాలి వీసినప్పుడు బయట అంతా వ్యాపిస్తుంది ఆ గాలి. అదేవిధంగా మరి సంఘం పైన పరిశుద్ధాత్మ గాలి వీసినప్పుడు మన సాక్ష్యాలు అనేక చోట్ల వ్యాపించాలని అర్థం. నా ప్రియుడు దాన్ని ఉద్యానవనం వేంచేయను గాక, తనకి ఇష్టమైన ఫలములు భుజించను గాక. చూసారా, తనకి ఇష్టమైన ఫలం భుజించను గాక. యేసుకి ఇష్టమైన ఫలములు ఏవి అది మనం ఇప్పుడు తెలుసుకో. అందుకే ఇది ముగింపులో మాట్లాడుతున్నాను. 9 ఫలాల్లో 3 డివైడ్ చేయండి, 3 సపరేట్ చేయండి. 3 గుంపులు: ప్రేమ, సంతోషము, సమాధానం. మొదటి గుంపు ఇవి విశ్వాసాలు ఉండాలి, మనలో ఉండాలి. రెండవ గుంపు దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఇవి ఇతరుల పట్ల కనపరచాలి. మరి మూడవ గుంపు విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యకరం. ఇవి ప్రభు ఇష్టపడే ఫలాలు. ఇది దానికి కాబట్టి ఈ విధంగా వాక్యం విని వాక్యాన్ని శ్రద్ధగా మనం గ్రహించుకొని హృదయంలో చెవుల్లో నాటబడి హృదయంలో ఆత్మఫలములు ఫలించి మనం ఆత్మఫలాలు ఇచ్చి ఆయనకి ఇష్టమైన ఫలములు ఆఖరి 3 ఫలములు. ఆఖరి 3 ఫలాలు ఏవి? విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యము. 3 ఆయనకి ఇష్టమైన ఫలాలు మనము ప్రభువుకు సమర్పించి ఆయన ద్వారా మేలు పొంది ఆ నిత్యత్వం వాడు మన స్వాస్థ్య పొందడానికి ఆత్మదాన్ని సహాయం సిద్ధపరచను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభాదాయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యగల స్తోత్రం నాయన. ఇంతవరకు మాత్రం అద్భుతంగా మా వాక్యం బోధించే స్తోత్రములు ప్రపంచంలో ఎంతమంది వింటున్నాయన. విన్న ప్రతి ఒక్కరిని ఆశించాను ఆయన. ప్రతి ఒక్కరు కొరతలు తీర్చాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించాను ప్రభా. కరోనా వ్యాధికి ఎవరు గురి కాకున్నట్టు పరిశుద్ధ సహాయం ఎండుగా దాచి మంచి ఆరోగ్యం దాచి ప్రతి రూపములు త్వరగా పెళ్లి కుమారే రానైనా యేసు బ్రదర్ వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభు పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.